స్ప్రౌట్స్ ఎలా చేస్తారో చూపించమని ఒకళ్ళు కమెంట్ పెట్టారు. ఏం లేదండి, చాలా సింపుల్ కానీ కొంచెం టైం టేకింగ్. నేను పెసలు ఇంకా బ్లాక్ చనా ఉంటుంది కదా, ఆ రెండింటిని మంచిగా వాష్ చేసుకుని ఒక 12 hours పాటు వాటర్ లో నానబెట్టుకున్నాను. దాని తర్వాత ఒక జాలి గిన్నెలో మస్లిన్ క్లాత్ అని చెప్పేసి దొరుకుతుంది. ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ ఉంటది. ఇది కొనుక్కోండి, మీటర్ల లెక్క దొరుకుతుంది. కొని కట్ చేసుకోవచ్చు మనకి ఎంత సైజ్ కావాలో అంత. ఇది మనకి పనీర్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. సో ఈ మస్లిన్ క్లాత్ లో మనం నానబెట్టుకున్న పెసలు అవి వేసుకోవాలి. మనం తీసుకున్న జాలి గిన్నె కింద ఇంకొక నార్మల్ గిన్నె పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే ఇందులోంచి వాటర్ యూజ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ కింద పడకుండా ఉంటాయి అండ్ అదే మనకి స్ప్రౌట్ అవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. స్ప్రౌట్స్ వేసుకున్న తర్వాత అది పొట్లంలాగా కట్టేసుకొని నేను 24 hours పాటు ఓవెన్ లో లైట్ వేసి ఓవెన్ లో పెడతాను. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళు 12 hours ఆర్ నాకు తెలిసి 6 hours పెట్టినా సరిపోతుందేమో, బట్ మాకు ఇక్కడ టెంపరేచర్స్ లో ఉంటాయి కాబట్టి 24 hours పెడతాను. దాని తర్వాత చూస్తే బాగానే స్ప్రౌట్స్ వచ్చాయి, కానీ ఇంకా ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు దీంట్లో జస్ట్ ఇంకొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఒక్కసారి కలిపేసి ఇంకొక 12 hours పాటు మళ్ళీ ఓవెన్ లైట్ ఆన్ చేసి ఓవెన్ లో పెట్టేస్తాను. 12 hours తర్వాత ఇంకొంచెం స్ప్రౌట్ అయ్యి మంచిగా రెడీ అయిపోతాయి. వీటిని మనం ఒక కంటైనర్ లో వేసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. అంతే, వెరీ సింపుల్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.